నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం కొత్తూరు రామాలయం వద్ద నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్వహించిన నిరసన ర్యాలీలో మండల అధ్యక్షుడు మావులూరు శ్రీనివాసులరెడ్డి మరియు డిపిఎల్డిఏ స్టేట్ చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు అవుతున్నా గ్రాఫిక్ ఫోటోలతో తప్ప ప్రజలకు, ముఖ్యంగా పేదలు, రైతులు, వ్యాపారస్తులకు చేసిందేమీ లేదని, అభివృద్ధి అంతా కేవలం పచ్చ మీడియాలోనే కనిపిస్తోందని విమర్శించారు. 2 సంవత్సరాలు అవుతున్నా గ్రాఫిక్ ఫోటోలతో తప్ప అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, సంక్షేమ కార్యక్రమాలు అయితేమి ప్రజలకి చేసింది ఏమీ లేదు. అంతా శూన్యమే. ఏదైనా అంటే గ్రాఫిక్లో చూపిస్తారు. అభివృద్ధి అంతా గ్రాఫిక్ ఫోటోలు, పచ్చ మీడియాల ద్వారానే చూపిస్తారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పేదలను విస్మరించింది, రైతులను విస్మరించింది, వ్యాపారస్తులను విస్మరించింది, అన్ని వర్గాల ప్రజల్ని విస్మరించింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు పేదలు సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ప్రతి నెల పెన్షను, ఏదో ఒక కార్యక్రమం, సంవత్సరానికి ప్రతి ఇంటిలో ₹1,00,000 తక్కువ కాకుండా వాళ్ళకి పథకాల ద్వారా అయితేనేమి, అలాగే సున్నా వడ్డీ ద్వారా అయితేనేమి, ఆసరా అయితేనేమి, చేయూతనైతేనేమి, చేదోడు అయితేనేమి, ఇలాంటి పథకాలన్నీ ఏదో ఒక పథకం రూపేణ పేద ప్రజలకి, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి అందరికీ కూడా ₹1,00,000 తక్కువ కాకుండా సంవత్సరానికి అందుతుంది. ఈరోజు మేము చాలా చేసాం. అభివృద్ధి అంతా మేమే చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేస్తున్నాడు, అతను ఒక సైకో అని మాట్లాడుతున్నారు. ఎవరు సైకో? ఎవరు విధ్వంసకారుడు? జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో 15,000 సచివాలయాలు నిర్మించినందుకు జగన్మోహన్ రెడ్డిని సైకో అంటారా? 10,000 రైతు భరోసా కేంద్రాలను కట్టినందుకు జగన్మోహన్ రెడ్డిని విధ్వంసుడు అంటారా? లేకుంటే 13,000 హెల్త్ క్లినిక్లు కట్టినందుకు జగన్మోహన్ రెడ్డిని విధ్వంసుడు అంటారా? ఏ ప్రాతిపదికన అంటారు? ఈరోజు నాడు నేడు పథకం చూసుకోండి. సచివాలయాలు రాష్ట్రం నాశనంది. 2 సంవత్సరాలు కరోనా ఉండి ఈ రాష్ట్రాన్ని కాపాడటంలో భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా కరోనా కాలం మంచి పేరు తెచ్చుకున్న రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంత కష్టకాలంలో, క్రైసిస్లో పేద ప్రజలు కూటికి అల్లాడకుండా అందరికీ అన్ని సదుపాయాలు కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చూస్తే రూపాయికి ఎకరా. అందరికీ ఇవ్వమనండి. చాలా విద్యార్థులు ఉన్నారు, చిన్న పెట్టుబడిదారులు ఉన్నారు. రూపాయికి ఇవ్వండి, వాళ్ళు చిన్న ఫ్యాక్టరీలు పెడతారు. చాలా మందికి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తారు. రూపాయికి ఇస్తారా మీరు పొలాన్ని? అక్కడ వైజాగ్లో చూస్తే గీతం సంస్థ ఏందండి? ఇంజనీరింగ్ కాలేజీ సీట్లు అమ్ముకుంటారు. ఒక ఇంజనీరింగ్ కాలేజీ గీతంలో రేట్ ఎంతో తెలుసా? 15 లక్షలు. మెడికల్ కాలేజీలో ₹1,00,000 మెడికల్ కాలేజ్ సీటు. MBA 15 లక్షలు. అలాగే పార్టీ ఇది కూడా లక్షల లెక్కన అమ్ముకున్న గీతం సంస్థకి 54 ఎకరాలు కౌన్సిల్లో మూవ్ చేసి ఆమోదం తీసుకొని ఇమ్మీడియట్గా గీతం సంస్థకి ఇవ్వాల్సిన అవసరమే ఉంది. 54,000 ఎకరాల విలువ ఎంతో తెలుసా? 5,000 కోట్లు. బాలకృష్ణ అల్లుడు లోకేష్ బాబు తోడల్లుడికి కట్టబెట్టేదానికి మీకు ఎవరు ఇచ్చారు ఈ అధికారం అని అడుగుతున్నాం. గీతం సంస్థ ఏమి ప్రజా సంస్థ కదా? కాదు కదా. అవేమి లోకల్గా ఏదైనా సంస్థ చేసి ఉంటే, ప్రజలకి మేలు చేసి ఉంటే కౌన్సిల్లో ఆమోదిస్తే 6 ఎకరం ఎంతో ఇస్తారు. అది కౌన్సిల్ తీర్మానం. అట్టు కాకుండా 54 ఎకరాలకి భూదోపిడీ చేశారంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలనేది తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.